చిన్న మాట వింటారా? ఎదుటి వ్యక్తి మనకి కీడు చేశాడు అన్నప్పుడు ఆ కీడుకు కీడు చేయకూడదు అన్న ఆలోచన మనిషికి లేదు ఈరోజు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే కీడు చేయటం మీరు మానండే. ఒక మాట అన్నారు అనుకోండి, ఆ మాట అన్న తర్వాత మరలా అతన్ని తిరిగి ఎప్పుడు అందావా అని ఎదురు చూసేవాళ్ళే ఉన్నారా లేదా చెప్పండి. అందుకే ఏమన్నాడంటే ఇక్కడ కీడు చేయటం మానండి, మేలు ఏం చేయాలట నేర్చుకోండి. అంటే మన జీవితంలో కీడు చేయడానికి నేర్చుకోవసరం లేదు. ఎదుటి వ్యక్తిని కించపరచడం చాలా సులభం, కానీ ఎదుటి వ్యక్తిని గుణపరచడం చాలా కష్టం. ఒక వ్యక్తిని మన దగ్గర కూర్చోబెట్టుకోవడం చాలా కష్టం, కానీ మన దగ్గర కూర్చున్న వ్యక్తిని పోగొట్టుకోవడం సెకండ్స్ లో పని. అవునా? ఒక వ్యక్తిని ఏమంటే సంపాదించుకోవాలి ప్రేమతో అంటే కొన్ని సంవత్సరాలు పడితే ఒక వ్యక్తిని దూరం చేసుకోవడం ఒక సెకండ్ చాలు. స్నేహబంధం అవ్వచ్చు, భార్యాభర్తల బంధం అవ్వచ్చు, బంధం నిలబడడానికి కొన్ని సంవత్సరాలు మనం కష్టపడుతూ ఉండాలి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఉండడానికి. కానీ ఆ బంధం పోగొట్టుకోవడానికి ఒక్క మాట చాలు. భార్యాభర్తలు విడిపోవాలంటే ఒక్క మాట చాలు, నువ్వు నాకు ఇష్టం లేదంటే చాలే, అయిపోయింది. కానీ నువ్వు నాకు కావాలి అనడానికి ఎన్ని చేసి చూపించాలో తెలుసా? మనం ఎన్ని చేయాలనుకున్నారు అన్ని చేస్తేనే గానీ అప్పుడు నమ్ముతారండి. అందుకనే చాలా జాగ్రత్తలు నేర్పించాడండి బైబిల్లో దేవుడు. కానీ ఈ రోజు మనుషులు బైబిల్ చదవడం మానేశారు తెలుసా? కానీ బైబిల్ చదవడానికి టైం లేదంటున్నాడు చూడండి. కానీ బైబిల్ చదివితే మన బ్రతుకులు ఎంత గొప్పగా మారిపోతాయో కొన్ని వచనాలు చూస్తే నిజంగా చాలా అద్భుతం. మీ జీవితాలు బాగుండాలంటే ఏమంటారు? మీరు కీడు చేయట నానండి, ఏం చేయమన్నాడు? మేలు చేయట నేర్చుకోండి. మేలు చేయాలి మనం.